నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ జయంతి సందర్భంగా రాజ్యాంగం ద్వారా మనువాదులను అరికట్టిన ఒకే ఒక దార్శనికుడు, దిక్సూచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దళితులను పోరాడండి, బోధించండి, సమీకరించండి అని చెప్పి మీరు భావితరాలకు మీరిచ్చే ఆస్తులు మీ బిడ్డలను చదివించుకోండి అని చెప్పేసి ఒక మంచి మార్గాన్ని రాజ్యాంగం ద్వారా దళితుల భారత పౌరులకు ఒక మంచి మార్గాన్ని, మంచి బాట వేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. గమనించండి సహోదరులారా, ఈరోజు అంబేద్కర్ గారు భారతదేశానికి దిక్సూచిగా ఉన్న రాజ్యాంగాన్ని మార్చాలని ఆర్ఎస్ఎస్ భావజాలాలతో ఉన్న బీజేపీ ప్రభుత్వం, దానికి సంబంధించిన కూటమి ప్రభుత్వాలు వ్యవహరించే తీరు ఎంతో భయానకంగా ఉన్నాయి. ఆలోచించండి. చూస్తే మతతత్వ గొడవలు, జాతి విద్వేషపూరిత గొడవలు, మనుషుల్లో ఆంతర్యాలు, భయాందోళనలో భావి భారత ప్రజలు ఏమి సెలవిస్తున్నారు? నరేంద్ర మోదీ రాజ్యాంగ రూపకల్ప ఆర్ఎస్ఎస్ తీవ్రవాద భావజాలాలతో ఉన్న కూటమి ప్రభుత్వాలారా, మీరు ప్రజలకు ఏమని సందేశం ఇస్తున్నారు? కొట్టుకొని చావండనా? మత విద్వేషాలతో ఒకరికొకరు చంపుకోండనా? ఏమని మీరు సందేశం ఇస్తున్నారని చెప్పేసి ఈ అంబేద్కర్ గారి జయంతి ద్వారా నేను మనువాదులకి ఒక ప్రశ్న అడుగుతున్నాను. అంతర్జాతీయ ఎలక్షన్ కమిషన్లో భాగంగా ఒక మేడం గారు మాట్లాడుతూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంల ట్యాంపరింగ్ వలనే 3 సార్లు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు, అతను అనుకున్న కూటమి, అతని కూటమిలో ఉన్న పార్టీలే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచినాయి అని చెప్పేసి ఒక మాట చెప్పడం ఎంత దారుణం. ఎలన్ మస్క్ అనే ఒక శాటిలైట్ సంస్థ అధినేత గ్రోక్ సంస్థ అని ఒకటి నిర్వహించినప్పుడు ఆ గ్రోక్ చెప్తుంది, నరేంద్ర మోదీ అవినీతిపరుడు, నీ అవినీతి, నువ్వు ప్రభుత్వ ఆస్తులను నువ్వు ప్రైవేట్ దారులకు అప్పచెబుతున్నావు, నీ అవినీతి వ్యవసాయదారుల మీద నువ్వు నల్ల చట్టాలు విధిస్తున్నావు, నీ అవినీతి మత కల్లోలం, మతాన్ని సృష్టించి నువ్వు అధికారంలోకి వస్తున్నావు, నువ్వు పుల్వామా దాడిలో సైనికుల దాడిని నువ్వు బూచిగా చూపించి నువ్వు అధికారంలోకి వస్తున్నావని బ్రోక్ వేసిన ప్రశ్నలకు నరేంద్ర మోదీ గారి దగ్గర సమాధానం లేదు. కనుక ప్రజలారా గమనించండి, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీరు గమనించండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో మత విద్వేషపూరిత గొడవలు లేవు, మత సామరస్యత, ఐక్యమత్యత నెలకొంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఏ ఒక్కరి మీద దాడి లేదు, అందరూ సమానమే, అందరూ ఐక్యమత్యంగా ఉండాలని చెప్పేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలోనే దళితులకు మంచి అత్యున్నత పదవులు ఇచ్చారు. రాజ్యాంగ నిర్మాతగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, 5-6 పదవులు ఇచ్చి జగజ్జీవన్ రావు గారిని, ఎంతోమంది దళితులకు ప్రేరణగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. మనువాదుల్ని వెళ్ళగొట్టి రాజభరణాలు రద్దు చేసి దళిత ప్రాంతాల్లో కరెంట్ అయితే కానీ, ఉచిత గృహాలు అయితే కానీ, దళితులకు ఉద్యోగాలు అయితే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలారా గమనించండి, ఇప్పుడున్న పరిస్థితులను గమనించండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న, కాంగ్రెస్ హయాంలో ఉన్న పరిస్థితులను గమనించండి. దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు రక్షణ కాంగ్రెస్ పార్టీయే. దేశం సౌభాగ్యంగా, సుభిష్టిగా, ఆనందంగా, ఐక్యమత్యంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. గమనించండి, ఇది 2027లో జమిలీ ఎలక్షన్ అయినా కానీ సరే, 29లో సార్వత్రిక ఎన్నికలు అయితే కానీ సరే, మీరు గమనించండి. మీరు గమనించి ఆచితూచి అడుగు వేయకపోవడం వల్ల 3 పర్యాయాలు బీజేపీ ప్రభుత్వంలో అలలాడిపోతున్నాం. వాక్ స్వాతంత్రం లేదు, మత స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. మనం బతకడానికి
ఉండడానికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది ఈ బీజేపీ ప్రభుత్వంలో. ప్రజలారా గమనించండి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోండి. అంతర్జాతీయంగా మన దేశాన్ని నంబర్ 1 దేశంగా మార్చాలనంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి. తస్మాత్ జాగ్రత్త. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై అంబేద్కర్ గారు, జోహార్ అంబేద్కర్ గారు, జోహార్ అంబేద్కర్ గారు.